ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శివాయ గురవే నమః. శతాక్షి అవతారం. సూతుడు చెప్పినదంతా విని మునులంతా ముగ్ధులైపోయారు. ఆ మహామాయ మహిమలు మరో ఇన్ని చెప్పమని కోరారు. చిరునవ్వులు చిందిస్తూ చెప్పసాగాడు సూతర్షి. దుర్గముడు అని ఒక గొప్ప దుర్మార్గుడైన రాక్షసుడుండేవాడు. వాడి బలమే బలం. అధోలోకాలు, ఊర్ధ్వలోకాలు, మధ్యలోకాలు కూడా ఆక్రమించేశాడు. పైగా బ్రహ్మగారు వీడిని అనుగ్రహించి 4 వేదాలిచ్చాడు. ఆ వేదాలన్నీ చదివాడు వాడు. ఎలా ప్రవర్తిస్తే దేవతలు బలహీనులవుతారో పసిగట్టి అలా అలా ప్రవర్తించసాగాడు. యజ్ఞానికి, తపస్సులకి, బ్రహ్మత్వానికి, దాన ధర్మాలకి అడ్డుకట్ట వేసేవాడు. పదవులు పోతే పోయాయి, ప్రాణం మీదకి తెచ్చి పెడుతున్నాడు దుర్గముడు. అమృతం త్రాగామన్న పేరే గాని ఆటే కాలం బ్రతకనిచ్చేలా లేడు మనల్ని అని దేవతలంతా కూడా పలుకుతున్నారు. సర్వేశ్వరి, జగదాధార, మహామాయ శ్రీదేవి అయిన ఆ పరాభట్టారికను ప్రార్థించారు. ఓ తల్లి, నువ్వే దిక్కు. ప్రపంచంలో జీవనాధారం నీళ్లు. అటువంటి నీళ్లు మచ్చుకైనా దొరకకుండా చేశాడా దుర్మార్గుడు. నీళ్లు లేనిదే ఆచారం లేదు, నీళ్లు లేనిదే ఆహారం లేదు, నీళ్లు లేనిదే ఏదీ లేదు. ఓ కరుణాసాగరి, శరణు 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 అని చేతులెక్కి మృక్కారు. ఠక్కున ప్రత్యక్షమైందా మహామాయ. 100 కళ్ళతో ప్రత్యక్షమైంది. ధనుర్బాణాలు, పద్మాలు 2 చేతులా ఉన్నాయి. తక్కిన చేతుల నిండా కూరగాయలు, కందమూలాలు ధరించి ప్రత్యక్షమైంది. ఆమె 100 కళ్ళ నుండి కరుణారసం నీరై ధారలు కట్టినది. ఆమె చేతులలో ఇచ్చిన అక్షయమైన ఆహారాలతో జనం ఊపిరి తీసుకున్నారు. 9 రాత్రులు 9 పగళ్ళు అలా వండిపోయింది ఆ తల్లి. ఆ 9 నాళ్ళు ఆమె నేత్రాల నుంచి ప్రవహించిన నీళ్లతో భూమి నానిపోయింది. పచ్చికలు మొలకెత్తాయి, సస్యాలు జీవం పోసుకున్నాయి, వాపీకూపతటకాదులు జలభరితాలయ్యాయి. చతుర్వర్ణాల ప్రజలు సంతోషించారు. దేవతలు మరీ ఆనందించారు. పరిస్థితులన్నీ చక్కబరిచాయి. ఇంకేమైనా కావాలంటే కోరుకోండి అన్నదామె. దుర్గముడి వద్దనున్న వేదాలు తిరిగి ఇప్పించు తల్లి అని ప్రార్థించారు దేవతలు. బ్రాహ్మణులు తదాస్తు అంటూనే అదృశ్యమైంది తల్లి. కందమూలాదులను అనుగ్రహించడం వలన శాకాంబరీదేవి అనే 100 నేత్రాలతో ఆవిర్భవించడం వలన శతాక్షి అనే ఆమెకు పేర్లు వచ్చాయి. ఈ కోలాహలమంతా చూసిన దుర్గముడు ఆశ్చర్యపోయాడు. దేవతలకు మళ్ళా బలమెలా వచ్చిందో తెలియదు. తక్షణమే సైన్యం తీసుకొని స్వర్గంపై దండెత్తాడు. అమరావతి కివతలే అమ్మవారు తేజోమయ చక్రం ధరించి నిలబడి ఉంది. దేవతలంతా ఆమె వెనకనే ఉన్నారు. యుద్ధం ప్రారంభమైంది. ఆ మహాసంగ్రామంలో అమ్మవారి శరీరం నుంచి కాళీ, తార, చిన్నమస్తక, భువనేశ్వరి, శ్రీవిద్య, భైరవి, బగళ, ధూమ్ర, త్రిపురసుందరి, మాతంగి, మహావిద్యా స్వరూపాలైన 10 శక్తులు ఆవిర్భవించాయి. సాయుధ పానులై అవతరించిన ఆ శక్తిగణం అగణితమైన మాతృగుణాలను ఆవిర్భవింపచేసింది. చంద్రకళాపతంసలు, చండ ఆయుధ పానులు, విద్యుల్లేఖ సమత్వనంగులైన వాళ్ళందరూ కలిసి దుర్గముడి యొక్క 100 ఆక్షీహిణుల సైన్యాన్ని నరికి అవతల పారేశారు. అమ్మవారు ఒకే ఒక్క ప్రహారంతో దుర్గముడిని చంపివేసింది. దుర్గముడిని దునుమాడటం వల్ల ఆమె దుర్గగా కీర్తింపబడింది. అడవులు, కొండలే ఆస్థానంగా కలిగి ఉంటుంది కనుక కూడా ఆమెను దుర్గా అంటారు. భయంకరులైన రాక్షసులను చంపింది కనుక భీమాదేవి అని, భ్రమరాల్ని నియమించి అరుణుడిని చంపింది కనుక భ్రామరి అని, భ్రమరాంబ అని కూడా అంటూ ఉంటారు. అమ్మవారి ఆరాధన. శ్రద్ధగా వినండి. ప్రకృతియే మాయ, అదే సనాతన బ్రహ్మమని తెలుసుకోవాలి. రాళ్లతో కానీ, కలపతో కానీ, మట్టితో కానీ దేవి ఆలయం నిర్మించినట్లయితే 1000 తరాల పూర్వీకులు తరించిపోతారు. అలా గుడి కట్టించిన వాడు
సాలోక్యాన్ని పొందుతాడు. అటువంటి అమ్మవారి మందిరంలో శ్రీచక్రాన్ని కూడా స్థాపించిన వారికి 1,000,000 రెట్లు ఎక్కువ ఫలితం కలుగుతుంది. పంచాయతన మధ్యంలో అమ్మవారిని పూజించిన వారికి కలిగే ఫలం వర్ణించి చెప్పగలవారు ఈ సృష్టిలోనే లేరు. శివనామము 1,000,000 సార్లు జపించే కన్నా అమ్మవారి జపం చేయటం వల్ల 1,000,000 రెట్లు ఫలితం వస్తుంది. మహామాయ అయిన ఆ తల్లి అనుగ్రహం ఉండాలే కానీ అసాధ్యమన్నదేదీ ఉండదు. ఎవరైతే ఈ పరాభట్టారికను ఆరాధిస్తారో వాళ్ళందరినీ దేవీ గణాలుగా గుర్తించాలి. లేచినా కూర్చున్నా పడుకున్నా పని చేసుకుంటున్నా కూడా ఉమా దేవి అని స్మరించే వాళ్ళు ఖచ్చితంగా దేవి గణాలతో వాళ్ళే ఉంటారు. రోజు అమ్మవారి గుడికి వెళ్ళి అర్చించే వారిని ఎనలేని కరుణతో గౌరవిస్తుంది. అమ్మవారి దివ్య మంగళ విగ్రహాన్ని స్థాపించి మధుగ్రాతలతో స్నానం చేయించిన వారికి అఖండమైన ఫలం లభిస్తుంది. అగరు, చందనం, కర్పూరం, జటామాంసి, తుంగముస్తలు చూర్ణం చేసి కలిపిన నీళ్లతో ఒకే రంగు గల ఆవుల యొక్క పాలతోనూ అభిషేకం చేసి నైవేద్యం సమర్పించి ఆవు నేతితో తడిసిన ఒత్తులతోనూ కర్పూరంతోనూ నీరాజనాలిచ్చి షోడశోపచారాలతోనూ పూజించాలి. కృష్ణాష్టమి నాడు కానీ, నవమి నాడు కానీ, అమావాస్య నాడు కానీ, పంచపర్వములందు కానీ దేవీ సూక్తం లేదా శ్రీ సూక్త విధిగా లేదా మూలమంత్ర యుధంగా ధాత్రి గంధపుష్ప పత్రాదులతో అర్చించినట్లయితే అమ్మవారు ఎంతో ఆనందిస్తుంది. చైత్ర శుద్ధ తదియ నాడు భవానీ వ్రతం చేయాలి. ఈరోజు ఉమాశంకరులను పూజించి డోలోత్సవం చేయాలి. కుసుమ, కుంకుమ, వస్త్ర, కర్పూరాగరు, చందన, ధూప, దీప నైవేద్య పుష్యమాలికలతో సువాసన ద్రవ్యములతో దేవిని అలంకరించి అర్చించి మహామాయా స్వరూపిణి అయిన శ్రీదేవికి డోలికోత్సవం జరిపించాలి. వైశాఖ శుద్ధ తదియ రోజున అంబికా వ్రతం ఆచరించి మల్లికా, మాలతి, మందార, బంధూక, పంకజ జపా పుష్పాలతో గౌరీ శంకరులను పూజిస్తే మనోవాక్కాయ కర్మలతో చేసిన 1,000,000 జన్మల పాపాలు నశిస్తాయి. జ్యేష్ఠ శుద్ధ తదియ రోజున దేవీ పూజ చేస్తే సిద్ధించనివంటూ ఏమీ ఉండవు. ఆషాఢ శుద్ధ తదియ నాడు అమ్మవారికి రథోత్సవం చేయించాలి. శ్రావణ, భాద్రపద శుద్ధ తదియలలో అమ్మవారిని ఆరాధించి పరమాన్నం మొదలైన పిండి వంటలు నివేదించిన వారు ధైర్యవంతులై పుత్ర పౌత్రాభివృద్ధి కలవారై అంతంలో అమ్మవారి లోకం చేరుతారు. ఆశ్వేజ శుద్ధ పక్షంలో నవరాత్రోత్సవాలు చేస్తే సర్వవాంఛలు తీరుతాయి. కార్తీక, మార్గశిరి పుష్యమాసాలలోని శుద్ధ తదియలలో లోహిత వర్ణం గల కరవీరాది కుసుమాలతోనూ సుగంధ ధూమాలతోనూ పూజిస్తే సమస్తమైన మంగళాలు కలుగుతాయి. సౌభాగ్యాన్ని కోరుకునే స్త్రీలందరూ ఈ వ్రతాన్ని ఆచరించాలి. విద్య, డబ్బు, పుత్ర సంతతులు ఆశించేవారు, అభివృద్ధిని కోరేవారు అయిన పురుషులు కూడా ఈ వ్రతం చేయాలి. మాఘ, ఫాల్గుణ మాసాలలో వచ్చే శుద్ధ తదియలలో దేవీ పూజ చేస్తే ఆవిడ సంతసించి సర్వ సౌభాగ్యాలు ప్రసాదిస్తుంది. అత్యంత పుణ్యవర్ధిని, శివభక్తి వివర్ధిని అయిన ఈ ఉమా సంహిత శ్రవణ పఠన స్మరణలు అత్యంత పుణ్యదాలు. ఏ భూత ప్రేత పిశాచాదులు పీడించవు. పుత్ర పౌత్రాది సకల సంపత్తులు కలుగుతాయి. అంబా భవానీ, జగదంబా భవానీ, నీ పాదములే శరణమమ్మా. సాంభవీ శంకరి, ఈశ్వరీ పరమేశ్వరీ, మోహిని జగన్మోహిని. అంబా భవానీ, జగదంబా భవానీ. మూలాధార చక్రములో నిలిచిన మాతా కుండలిని, షట్చక్రాలలో నిరతంబు సంచరించే జగదీశ్వరి,
జీవుడిని శివుడిగా చేసే, జీవుడిని శివుడిగా చేసే, శివాని శివశంకరి భవానీ తిరుమలేశ్వరి, అంబా భవానీ జగదంబా భవానీ. భోగమోక్షములును సగే మాత దుర్గా కనక దుర్గా, సకల సిద్ధులును సగే మాత శక్తి ఆదిశక్తి, మోహమును తొలగించే మాత, మోహమును తొలగించే మాత, ఈశ్వరీ తిరుమలేశ్వరి భవానీ తిరుమలేశ్వరి, అంబా భవానీ జగదంబా భవానీ. అంబా జోగులాంబా, అంబా భ్రమరాంబా, అంబా మీనాక్షి, అంబా విశాలాక్షి, అంబా జగదంబా, అంబా లలితాంబా, అంబా ప్రసునాంబా, అంబా మూగాంబిక, అంబా జగదంబా, అంబా లలితాంబా. శరణు 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 మాతా, శరణు 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 మాతా, శరణం 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 మాతా, శరణం 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 మాతా, శరణం 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 మాతా మాతా. శ్రీ వేదవ్యాస మహర్షి విరచితమైన శ్రీ శివమహాపురాణమునందు ఉమా సంహిత భాగము సమాప్తం. శివ శివాని పాదార్పణమస్తు. స్వస్తి.